హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, అలాగే పాటించవలసిన నియమాలేంటి, దానితో పాటు మంగళ గౌరీని ఎలా అలంకరించాలో షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా పూజకి తమలపాకులతో బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చూసినట్లు ఇలా వాల్ స్టిక్కర్స్ దొరుకుతాయి. వాటిని మూడింటిని స్టిక్ చేసి ఈ పసుపు దారం సహాయంతో మనం తమలపాకులని డెకరేట్ చేసుకోవచ్చు. తమలపాకులు ఎక్కడ కానీ చిరగకుండా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని ఇలా ఒక పొడి క్లాత్తో శుభ్రపరచుకోవాలి. బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేయడానికి తమలపాకులు ఇలా పెద్ద సైజ్ నుంచి మీడియం సైజ్ అలాగే స్మాల్ సైజ్ లాగా వీటిని సపరేట్ చేసి పెట్టుకుంటే మనకు డెకరేషన్ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ కోసం తమలపాకుల్ని 100 తీసుకున్నాను. పూజకి ముందు రోజు నైటే మనం ఇలా తమలపాకులతో బ్యాక్డ్రాప్ని కూడా చేసుకోవచ్చు. ఒక రోజు అయినా సరే ఇవి ఫ్రెష్గానే ఉంటాయి. మనం డెకరేట్ చేసుకోవాలనుకున్న వాల్ సైజుని బట్టి తమలపాకుల్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గుండు సూది సహాయంతో మనం తమలపాకుల్ని ఒక్కోటిగా వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టు తమలపాకు మొదలుని ఇలా ఫోల్డ్ చేసుకొని గుండు సూదిని పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఒకదానిపై ఒకటి వచ్చేలాగా కొద్దిగా ఓవర్లాప్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలి. పై వరుసలో మనం ఎలా అయితే మొదలుని కనిపించకుండా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అలాగే ఇక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. పైదాని కింద మొదలుని పెట్టి గుండు సూదిని పెట్టుకోవాలి. ముందు రోజే మనం తమలపాకుల్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వితిన్ 10 మినిట్స్లో మనం ఈ బ్యాక్ డ్రాప్ని రెడీ చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్రవారాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అలాగే శ్రావణ మంగళవారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో పూజకు సిద్ధం చేసుకుంటూ మాట్లాడుకుందాం. ముందుగా వ్రతం ఆచరించే స్థలాన్ని శుభ్రపరచుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీదుగా అష్టదళ పద్మం ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కలశాన్ని ఎలా స్థాపన చేసుకోవాలన్నది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడని వాళ్ళు చెక్ చేయండి. ఇలా పళ్ళెంలో బియ్యాన్ని పోసుకొని మనం వ్రతానికి గౌరీదేవిని అలంకరించుకుందాం. ఇలా బియ్యం పోసుకున్న తర్వాత కలశాన్ని పెట్టుకొని దానికి పసుపు ముద్ద పెట్టి అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి. కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత నీటిని నింపుకోవాలి.
ఇలా కలశానికి కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయకు కూడా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకోవాలి. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని కానీ లేక వరలక్ష్మి వ్రతానికి కానీ కలశాన్ని ఇలా స్థాపన చేసుకొని అలంకారాన్ని చేసుకోవచ్చు. చాలామంది కమెంట్స్లో రిక్వెస్ట్ చేశారు మాకు కలశాన్ని చాలా సులభంగా ఎలా అలంకరించుకోవాలో చూపించమని. అందుకే అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అలంకరణకు ఇలా గులాబీ మాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చక్కగా ముందు రోజే గులాబీలను తెచ్చి ఇలా చేసుకోవచ్చు. ఇంకా అలంకరణకు మల్లె పువ్వులను కూడా సిద్ధం చేసుకోవాలి. వ్రతానికి ముందు రోజే మనం ఈ పువ్వులను సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పువ్వులను ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటే వ్రతం రోజు మనకు చాలా సులభంగా అలంకరణ చేసుకోవచ్చు. ఇక్కడ కలశానికి పువ్వులతో మాత్రమే అలంకరణ చేసుకుంటున్నాము. బ్లౌజ్ పీస్ కానీ శారీని యూజ్ చేయకుండా పువ్వులతో అలంకరణ చేయడం వల్ల కూడా చాలా కళగా ఉంటుంది. ఈ విధంగా గులాబీ మాలను మనం కలశం కింద భాగంలో బియ్యం పోసుకున్న దానికి చుట్టూతర పెట్టుకుంటాము. గులాబీల పైన ఇలా మల్లె పువ్వులను అలంకరించుకోవాలి. అలాగే మళ్ళీ గులాబీలు ఇంకా మల్లె పువ్వులతో అలంకరించుకోవాలి. బియ్యం పోసుకున్న పళ్ళెం చుట్టూ కూడా ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి. శ్రావణ మాసంలో మంగళగౌరిని స్త్రీలు దీర్ఘ సుమంగళితత్వాన్ని ప్రసాదించమని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని 5 సంవత్సరాలు ఆచరించాలి. చూశారు కదా, ఈ వ్రతానికి సంబంధించిన ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ దగ్గర నుంచి అలాగే అమ్మవారికి అలంకరించిన పువ్వులతో సహా కేవలం 300 రూపాయలతోనే మనం ఇంత చక్కగా అలంకరించుకోవచ్చు. ఇలా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు కలశం కొబ్బరికాయకి అమ్మవారి ముఖవాన్ని పెట్టుకోవాలి. అమ్మవారిని కూడా నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అమ్మవారికి నల్ల పూసలను కానీ లేక కాసు అంటే లక్ష్మీ రూపు ఉన్న పసుపు తాడును కానీ వేసుకోవచ్చు. అమ్మవారిని ఇంత అందంగా అలంకరించుకున్న తర్వాత చిన్న దిష్టి చుక్క కూడా పెట్టుకోవాలి. ఈ వ్రతంలో ఎర్రటి పుష్పాలను ఎర్రటి రవికలను ఉపయోగించాలి. మంగళగౌరి వ్రతంలో అమ్మవారికి మనం నానబెట్టిన శనగలు ఇంకా కాటుక, పసుపు, కుంకుమ, తాంబూలం అలాగే పండ్లను సమర్పించి ఎర్రటి రవికను సమర్పించాలి. వాయనం ఎలా ఇవ్వాలన్న వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడని వాళ్ళైతే చెక్ చేయండి. శ్రావణ మంగళగౌరి వ్రతమైన లేక వరలక్ష్మి వ్రతమైన వ్రత ప్రారంభంలోనే మనం అమ్మవారికి ఎర్ర నీళ్లను తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక పళ్ళెంలో ఇలా నీటిని పోసుకొని అందులో కొద్దిగా సున్నం, పసుపు, కుంకుమ వేసుకొని కలిపి ఎర్ర నీటిని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిలో 2 ప్రమిదలు పెట్టి ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ 2 వత్తులను ఒక వత్తిలాగా చేసి అమ్మవారికి దిష్టిని తీయడానికి సిద్ధం చేసి ఉంచుకోవాలి.
అమ్మవారి పూజలో ఆవునేతితో దీపారాధన శ్రేష్టమైనది. మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించేవారు 5 బియ్యపిండి ప్రమిదలను దీపారాధనకు ఉపయోగించాలి. దీపారాధన చేసుకొని పసుపు అక్షింతలు పుష్పం సమర్పించి నమస్కరించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి వ్రతాన్ని ప్రారంభించాలి. మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలో బుక్ రూపంలో మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. దానిని అనుసరిస్తూ మనం వ్రతాన్ని ప్రారంభించాలి. బియ్యపిండితో చేసిన దీపాలపై అట్లకాడను కానీ ఇలా చాకును కానీ పెట్టి కాటుకు పట్టాలి. ఇలా వచ్చిన దానిలో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి మనం పెట్టుకొని అలాగే వచ్చిన ముత్తైదువులకు వాయినాన్నిచ్చి ఈ కాటుకుని పెట్టాలి. మంగళగౌరి వ్రతానికి 5 పోగులున్న పసుపు దారాన్ని 5 ముడులను వేసుకొని తయారు చేసుకోవాలి. వ్రతం ఆనవాయితీ లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి ఎవరైనా వ్రతాన్ని ఆచరిస్తుంటే గనక వారితో కలిసి ఈ వ్రతాన్ని చేసుకొని వాయినాన్ని ఇవ్వచ్చు. ఉదయం ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు 5 మంది ముత్తైదువులకు వాయినాన్ని ఇవ్వాలి. కుదరకపోతే సాయంత్రం వేళ కూడా ముత్తైదువులను పిలిచి వాయినాన్ని ఇవ్వచ్చు. అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన అరిసెలు ఇంకా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని సమర్పించాలి. నివేదన చేసి అమ్మవారికి మంగళహారతినివ్వాలి. అలాగే గౌరీదేవికి ధూపాన్ని ఇవ్వాలి. వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారికి ఇలా ఎర్ర నీళ్ళతో దిష్టిని తీయాలి. 3 సార్లు కుడివైపుకి 3 సార్లు ఎడమవైపుకి ఇచ్చి అమ్మవారి ముందు ఉంచాలి. ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామన్నది చాలా ముఖ్యం. మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది. ఎలాంటి ఆర్భాటాలకు చోటు లేని పండుగలు వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం. భక్తి భావన ఈ పూజలో ముఖ్యమైనవి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటూ అలాగే నచ్చిందనుకుంటున్నాను. ఆ శ్రావణ మంగళగౌరిని అందరికీ దీర్ఘాయుష్యుని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.